హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. జనరల్ స్టడీస్ 4000 బిట్స్ పార్ట్ 41కి రావడం జరిగిందండి. సో ఫస్ట్ పార్ట్ నుంచి 40 పార్ట్ వరకు చూడకపోతే కంపల్సరీగా చూడండి. క్లియర్ చూసుకోండి. 4000 బిట్స్లో మనకి జీకే 500 బిట్స్, జియోగ్రఫీ 750 బిట్స్ అయిపోయి, అండ్ హిస్టరీ 750 బిట్స్ అయిపోయి. జస్ట్ ఒక 50 బిట్స్ ఉన్నాయి, అవి ఈ వీడియోలో చూసేస్తాం. సో తర్వాత పాలిటీ, ఎకానమీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ ఇవన్నీ కూడా చూడడం జరుగుతుంది అనమాట. సో ఇవేవి కూడా మిస్ కాకుండా ఉండాలంటే తప్పకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియోస్ అన్నిటినీ కూడా తప్పకుండా లైక్ చేయండి, రైట్? సో అదే మీరు ఇచ్చే ఎంకరేజ్మెంట్ అనమాట మనకి. సో తప్పకుండా ఇంకా మరిన్ని వీడియోస్, వీటి తర్వాత మనకి ఇంకా మరిన్ని క్లాసెస్ మనం తీసుకొని రావడానికి ట్రై చేస్తాం. ఓకే, అలాగే జీజేపీ తెలుగు అనే మా ఆండ్రాయిడ్ యాప్ అరిథమెటిక్, రీజనింగ్, మోడర్న్ హిస్టరీ అండ్ ఏపీ హిస్టరీ పెయిడ్ క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయండి. బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం స్టూడెంట్స్కి అర్థం అయ్యే విధంగా ఉంటాయి. అరిథమెటిక్ రీజన్ అయితే ప్రతి క్వశ్చన్ కూడా తెలుగులోను మరి ఇంగ్లీష్లో ఉంటుందన్నమాట, రైట్? సో మోడర్న్ హిస్టరీ అండ్ ఏపీ హిస్టరీ కూడా మనకి బోత్ మీడియంస్కి అర్థమయ్యేలాగా మనం చెప్పడం జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ కోర్సెస్లో ఎన్రోల్ చేసుకోవచ్చు. సో ఓకే అండి, ఇప్పుడు మనం బిట్స్లోకి వెళ్ళిపోదాం. 751st క్వశ్చన్. చెంగిస్ ఖాన్ ఫౌండెడ్ ది ఏ సామ్రాజ్యాన్ని చెంగిస్ ఖాన్ అనే అతను స్థాపించాడు అని అడుగుతున్నాడు. మంగోల్ సామ్రాజ్యమా, మొఘల్ సామ్రాజ్యమా, లోడీ వంశమా, ముఘల్ సామ్రాజ్యమా? ప్రపంచంలో ప్రముఖ రాజులు, గొప్ప రాజులలో అంటే ప్రపంచ చరిత్ర మొత్తం చూసుకున్నట్లయితే ప్రముఖమైన రాజుల గురించి మనం చదివినప్పుడు చెంగిస్ ఖాన్ గురించి ప్రస్తావన కూడా చేయవలసి ఉంటుంది. కొన్ని గ్రంథాలేమో చెంగిస్ ఖాన్ గొప్ప రాజు, వీరోచితుడు అట్లాగా అతని గురించి గొప్పగా చెప్తాయి. కొన్ని గ్రంథాలేమో చెంగిస్ ఖాన్ చాలా క్రూరంగా పరిపాలించేవాడు అన్నట్టు కొన్ని గ్రంథాలు చెప్తుంటాయి. ఏమైతేనేమి, ప్రపంచ చరిత్ర పరంగా మాట్లాడుకున్నప్పుడు చెంగిస్ ఖాన్ అనే అతను ఒక ప్రముఖమైన రాజు. ఇతను మనకి ఉత్తర ఆసియా ప్రాంతంలో ఉన్నటువంటి, ఇప్పుడు ప్రజెంట్ మనం చూసుకుంటే మంగోలియా అంటాం ఆ ఏరియాని, అప్పట్లో ఆ ప్రాంతంలో మంగోల్ సామ్రాజ్యాన్ని చెంగిస్ ఖాన్ పరిపాలించడం జరిగింది, ఆయన స్థాపించడం జరిగింది. దాదాపుగా ఏసియా ప్రాంతం అంతా ఆయన ఆక్రమించుకోవడం జరిగింది. సో చెంగిస్ ఖాన్ మంగోల్ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు, స్థాపించాడు. 752nd క్వశ్చన్. రామచరిత్ర మానస్ వాస్ రిటన్ బై. మనకి మొఘల్స్ పరిపాలిస్తున్నప్పుడు ముఖ్యంగా మొఘల్ రాజు అయినటువంటి అక్బర్కి సమకాలీకుడైన వాడు తులసీదాస్. ఈ తులసీదాస్ రామచరిత్ర మానస్ను రచించడం జరిగింది. తులసీదాస్ వెరీ ఇంపార్టెంట్ పోయెట్. మనకి హనుమాన్ చాలీసా, రామచరిత్ర మానస్ ఇవన్నీ ఆయన క్రెడిట్ అనమాట, ఆయన చేసినవే, ఆయన యొక్క నోటబుల్ వర్క్స్ అవి. 753rd క్వశ్చన్. హూ ఫస్ట్ ఇంపోజ్డ్ జిజియా ట్యాక్స్ ఇన్ ఇండియా. భారతదేశంలో మొట్టమొదటిగా జిజియా పన్నును విధించినది ఎవరు? అలావుద్దీన్ ఖల్జీనా, ఔరంగజేబ్బా, మొహమ్మద్ బిన్ కాసిమా, కుతుబుద్దీన్ ఐబక్కా? ఇది కొన్ని బుక్స్లో ఖిల్జీ అంటారండి, కొన్ని బుక్స్లో ఖాల్జీ అంటారు. ఏదన్నా కరెక్టేనండి, ప్రొనౌన్సియేషన్ అంటే ఏదన్నా కరెక్టే, ఖాల్జీ అన్నా ఖిల్జీ అన్నా ఏదన్నా కరెక్టే. సో మనకి జిజియా పన్ను అంటే ఏమిటి అంటే ముస్లిం పాలకులు ముస్లింయేతరుల పైన విధించే పన్ను. ముస్లిం రూలర్స్ నాన్ ముస్లిం పీపుల్ పైన విధించే పన్ను జిజియా ట్యాక్స్ అంటాం. ఈ జిజియా ట్యాక్స్ అనేది జనరల్గా ముస్లిం పాలకులు ఉంటే విధిస్తారు. అందులో కూడా అందరూ విధించారండి, కొంతమంది రాజులు మాత్రమే విధిస్తారనమాట జిజియా పన్నుని. మనకి మధ్య భారతదేశ చరిత్రలో మాట్లాడుకున్నప్పుడు ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ప్రధానమైనటువంటి ప్రాంతాలన్నీ ముస్లింల చేత పాలించబడ్డాయి. అందుచేతనే ముస్లిం పాలకుల్లో, ముస్లిం యొక్క పాలనలో జిజియా పన్ను అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. దీనికి సంబంధించి ప్రశ్నలు ఎట్లా అడుగుతాడంటే మొట్టమొదటిగా జిజియా పన్నుని ప్రవేశపెట్టింది ఎవరు, జిజియా పన్నుని రద్దు చేసింది ఎవరు, జిజియా పన్నుని పునఃప్రారంభించింది ఎవరు, అవన్నీ అడుగుతుంటాడు. బ్రాహ్మణుల పైన కూడా జిజియా పన్ను విధించిన రాజు ఎవరు, ఇట్లాగా చాలా క్వశ్చన్స్ అడుగుతాడు. మనకి ఇక్కడేమో మొట్టమొదటిగా జిజియా పన్ను విధించింది ఎవరు అని అడుగుతున్నాడు. దానికి ఆన్సర్ మనకి ఢిల్లీ ప్రాంతాన్ని ముఖ్యంగా
ఢిల్లీని కేంద్రంగా చేసుకుని ఉత్తర భారతదేశాన్ని ఢిల్లీ సుల్తాన్లు పరిపాలించేవారు. ఢిల్లీ సుల్తాన్లలో ముఖ్యంగా 5 రాజవంశం వాళ్ళు పరిపాలించారు. మొట్టమొదటిది బానిస వంశం, స్లేవ్ వంశం. తర్వాత వచ్చినదే ఖిల్జీ వంశం. తర్వాత వచ్చినటువంటిది తుగ్లక్ వంశం. తర్వాత వచ్చిన వారు సయ్యద్ వంశస్థులు. లాస్ట్ ఢిల్లీ సుల్తాన్లు లోడీ వంశస్థులు. అయితే ఇందులో మొట్టమొదటిగా బానిస వంశంని స్థాపించినది ఎవరు అంటే కుతుబుద్దీన్ ఐబక్ అన్నమాట. సో ఈ కుతుబుద్దీన్ ఐబక్ అనే అతను మొట్టమొదటిసారిగా మన భారతదేశంలో జిజియా పన్నుని విధించడం జరిగినది. కాబట్టి కుతుబుద్దీన్ ఐబక్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. 754th క్వశ్చన్. ద ఫస్ట్ మొఘల్ బిల్డింగ్ విత్ కంప్లీట్ మార్బుల్ ఫేసింగ్ వాస్. పూర్తిగా పాలరాయితో ఉన్నటువంటి మొఘల్ భవనం, మొట్టమొదటిసారిగా నిర్మించబడిన మొఘల్ భవనం ఏది అని అడుగుతున్నాడు. మధ్య భారతదేశంలో మనకి ముఖ్యంగా పాలరాతితో, అది వైట్ మార్బుల్తో చేయబడిన నిర్మాణాలు వారి యొక్క వాస్తుశిల్ప కళను తెలియజేస్తుంటాయి. ఆర్కిటెక్చర్లో పీక్ స్టేజ్, జెనిత్ స్టేజ్గా చెప్పుకుంటాం మొఘల్స్ కాలంలో మార్బుల్ స్ట్రక్చర్స్. మనకి ప్రధానంగా తెలిసినటువంటి మార్బుల్ స్ట్రక్చర్ తాజ్మహల్ చూసుకున్నట్లయితే వైట్ మార్బుల్తో చేయడం జరిగింది, బ్యూటిఫుల్గా ఉంటుంది. మరి తాజ్మహల్ కన్నా ముందే ఫేసింగ్ అంటే ఫ్రంట్ సైడ్ మార్బుల్తో కట్టిన నిర్మాణాలు ఉన్నాయి. అది మొఘల్స్ వాళ్ళు ఆ శైలిని ప్రారంభించారు. మరి మొట్టమొదటిసారిగా మొఘల్స్ చేత నిర్మించబడిన పాలరాతి యొక్క ఫేసింగ్ ఉన్న భవనం ఏది అని అడుగుతున్నాడు. అది హుమయూన్స్ టూంబ్ అండి. హుమయూన్ అంటే మొఘల్ పాలకుల్లో గొప్ప మొఘల్స్, గ్రేట్ మొఘల్ రాజుల్లో రెండో అతను. బాబర్ తర్వాత హుమయూన్ అనమాట. సో హుమయూన్స్ యొక్క సమాధి హుమయూన్స్ టూంబ్ మనకి మొట్టమొదటిసారిగా మార్బుల్ ఫేసింగ్తో నిర్మించబడినది. 755th క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అఫీషియల్స్ వాస్ రెస్పాన్సిబుల్ టు లుక్ ఆఫ్టర్ ది ఇంపీరియల్ హౌస్ హోల్డ్ ఆఫ్ మొఘల్ ఎంపైర్. మొఘల్ సామ్రాజ్యం యొక్క సామ్రాజ్య గృహాన్ని అంటే రాజభవనాన్ని చూసుకోవడానికి క్రింద ఏ అధికారుల్లో ఎవరు బాధ్యత వహించేవారు అప్పుడు అంటున్నాడు. మనకి పెద్ద పెద్ద రాజ్యాలు, సామ్రాజ్యాల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు, అనగా మౌర్యులైనా, గుప్తులైనా, ఢిల్లీ సుల్తాన్లైనా, మొఘల్స్ అయినా, మరాఠాస్ అన్నా, వీరన్నీ గొప్ప సామ్రాజ్యాలు, మన భారతదేశాన్ని పరిపాలించిన గొప్ప గొప్ప రాజ్యాలు ఇవన్నీ. మరి ఇంతటి గొప్ప రాజ్యాల్లో ఎప్పుడు మనకి పరిపాలనా విభాగం కూడా ఏ విధంగా ఉండేది అప్పుడు అనేది ఒక ఇంపార్టెంట్ టాపిక్ అన్నమాట. ఆ పరిపాలనా విభాగంలో ముఖ్యమైన అంశం ఏంటి అంటే ఆ రాజ్యంలో పాలనలో ఏ ఏ అధికారులు ఉండేవారు, ఎటువంటి అధికారులు ఉండేవారు, వారి యొక్క బాధ్యత ఏంటి, వారిని ఏం పేరుతో పిలిచేవారు అని. ప్రస్తుతం మనం చూసుకుంటే అడ్మినిస్ట్రేషన్లో ఒక స్టైల్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఉంది. ఆఫీసర్స్ వాళ్ళు ఒక్కొక్కరికి ఒక్కొక్క డ్యూటీ అనేది ఉంటుంది. ముఖ్యమైన అధికారుల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మరి అదేవిధంగా ఆ రాజ్యాల కాలంలో కూడా పరిపాలనకు సంబంధించి కొన్ని ముఖ్యమైన అధికారులు ఉండేవారు. ఆ ముఖ్యమైన అధికారులను ఏమనేవారు అనే ప్రశ్నలు మనకి రిపీటెడ్గా అడుగుతాడు. ఆల్రెడీ మనము థియరీ క్లాసెస్లో మౌర్యాస్కి సంబంధించి కానీ, గుప్తాస్కి సంబంధించి కానీ ముఖ్యమైన అధికారుల గురించి ప్రస్తావించుకున్నాం పరిపాలన అనే ఒక టాపిక్ మాట్లాడినప్పుడు. సో ఇక్కడ ఎవరు ఏ సామ్రాజ్యం గురించి అడుగుతున్నాడు? మొఘల్ సామ్రాజ్యం. మొఘల్ సామ్రాజ్యంలో రాజు నివసించే భవనం, రాజభవనానికి పర్యవేక్షించి రాజభవనానికి కావాల్సినవన్నీ దగ్గర ఉండి చూసుకునే ఒక అధికారి ఉండేవారు. ఆ అధికారి పేరు ఏమిటి అని అడుగుతున్నాడు. మనకి రాజభవనాన్ని చూసుకునే అధికారి పేరు మీర్ సమన్ అండి. మీర్ సమన్. 756th క్వశ్చన్. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ది జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ హెడ్ డ్యూరింగ్ ద మొఘల్ పీరియడ్. మొఘల్ కాలంలో న్యాయ వ్యవస్థ, న్యాయ శాఖకు అధిపతిగా ఎవరు ఉండేవారు అంటున్నాడు. అంటే మనకి పరిపాలన విభాగంలో న్యాయ వ్యవస్థ ఏ విధంగా ఉండేది అనే పాయింట్ కూడా చూసుకోవాలి. మొఘల్స్ కాలంలో న్యాయ వ్యవస్థకు సంబంధించి అధిపతి ఎవరు అంటున్నాడు. మనకి మీర్ సమన్ అంటే ఇందాకే చూసాము, ఏమని చూసుకున్నాము, ఇతను రాజభవనాన్ని పర్యవేక్షించే అధికారి. సో ఎలిమినేట్ చేసేయచ్చు. మీర్ బక్షి కూడా మనకి రిలేటెడ్ టు మిలిటరీ ఉంటుంది. దివాన్ అంటే ప్రైమ్ మినిస్టర్ ఉంటుంది. సో ఎలిమినేషన్ ద్వారా ఇది చెప్పచ్చు. లేదా అనగా
ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, క్వాజీ అనే పదానికి ఆ అర్థం ఏంటి అంటే ఒక జడ్జి అని గుర్తుపెట్టుకోండి. ప్రస్తుతం ఏ విధంగా అయితే ఎవరినైతే జడ్జి అని పిలుస్తున్నామో ఆ విధంగా అప్పటి రోజుల్లో ముఖ్యంగా మొఘల్స్ కాలంలో జడ్జిని, న్యాయమూర్తిని క్వాజీ అని పిలవడం జరిగేది. క్వాజీ అంటే జడ్జి టైప్. సో న్యాయ శాఖకు అధిపతిగా క్వాజీ వ్యవహరించేవారండి. 757th question. Who among the following was the chief quasi during the reign of Akbar? అక్బర్ కాలంలో కింద వాటిలో చీఫ్ క్వాజీ ఎవరు? చీఫ్ క్వాజీ అనగానేమి, క్వాజీ అంటే జడ్జి లాగానే ఇందాకే మనం అనుకున్నాం. అందులో ప్రధానమైన క్వాజీ అంటే ప్రధాన న్యాయమూర్తి, చీఫ్ జస్టిస్ లాగా అనమాట. సో అక్బర్ యొక్క కాలంలోనే చీఫ్ క్వాజీగా ఎవరు వ్యవహరించేవారు అంటే అక్బర్ కాలంలో ఎవరో ఒకరు, అది పోస్ట్ అండి. చీఫ్ క్వాజీ అనేది ఒక పదవి. అక్బర్ కాలంలో ఆ పదవిని అధిరోహించినది ఎవరు అని ప్రశ్న ఇక్కడ అడుగుతున్నాడు. అక్బర్ కాలంలో చీఫ్ క్వాజీగా అబ్దుల్ నబీ అనే అతను చేయడం జరిగింది. 758th క్వశ్చన్ అండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాస్ ది ప్రైవేట్ కన్సల్టేషన్ ఛాంబర్ డ్యూరింగ్ అక్బర్స్ పీరియడ్? అక్బర్ యొక్క కాలంలో ఈ ప్రైవేట్ కన్సల్టేషన్ ఛాంబర్ ఏమని పిలిచేవారు అంటున్నాడు. అక్బర్ మంత్రివర్యులతో ఏదన్నా పర్సనల్గా ప్రైవేట్గా మాట్లాడుకోవాలి అంటే, పబ్లిక్లో కాకుండా పర్సనల్గా ప్రైవేట్గా మాట్లాడుకోవాలంటే తనకి ఒక స్నానవాటికి ఉండేదండి, బేతింగ్ ఘాట్ ఉండేది అక్బర్కి. దాన్నే గుసల్ ఖానా అనేవారం అనమాట. బేతింగ్ ఘాట్, స్నానం చేసుకునే వాటికది. ఆ పక్కనే ఉన్నటువంటి ఒక మండపం అనగా హాల్లో అక్బర్ మరియు మంత్రివర్యులతో ఒక పర్సనల్ ప్రైవేట్ మీటింగ్స్ చర్చించుకునేవాడు. పబ్లిక్లో మీటింగ్స్ అవి ఉండేవండి, అవి వేరే పబ్లిక్ మీటింగ్స్ అవి. ఇదేంటి అంటే ప్రైవేట్గా పర్సనల్గా మీటింగ్స్ ఉండేవి. అది రాజభవనంలో అక్బర్ స్నానవాటికి అయినటువంటి గుసల్ ఖానా పక్కన ఉంటుందన్నమాట. అందుకని చేతి మెల్లమెల్లగా దీనికి పేరుకి అంటే ఎక్కడైతే ఈ ప్రైవేట్ సమావేశాలు జరుపుకుంటున్నారో వీటి పేరు కూడా మెల్లగా గుసల్ ఖానాగా మారడం జరిగింది. కాబట్టి అక్బర్ ప్రైవేట్గా మంత్రులతో చర్చించుకునే మండపం, హాల్ ఏమని పిలిచేవారు అప్పుడు అంటే గుసల్ ఖానా అని ఆన్సర్ చేయాలి మనం. 759th క్వశ్చన్. ద వార్ ఆఫ్ హల్దీఘాటి వాస్ ఫాట్ బై ది మొఘల్ రూలర్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రూలర్? హల్దీఘాటి యుద్ధం ఏ మొఘల్ పాలకుడికి మరియు ఎవరికి, ఏ రాజు మధ్యన జరిగినది? మొఘల్స్ని సమర్థవంతంగా ఎదిరించిన వీరుడు మహారాణా ప్రతాప్. హల్దీఘాటి యుద్ధం మహారాణా ప్రతాప్కు మరియు మొఘల్ చక్రవర్తులకు జరుగుద్ది. కాబట్టి ఆన్సర్ మహారాణా ప్రతాప్. 760th క్వశ్చన్. విచ్ మొఘల్ ఎంపరర్ డిస్కరేజ్డ్ సతీ? సతీని ప్రోత్సహించని మొఘల్ చక్రవర్తి ఎవరు? ఎప్పుడన్నా మనకి మొఘల్ చక్రవర్తులలో లౌకికవాదమైన ప్రశ్నలు అడిగి ఏ రాజు ఉండేవాడు అంటే మనం ఆబ్వియస్లీ అక్బర్ అని చెప్పాలి. ఎందుకనగా అక్బర్ సెక్యులర్గా ఉండడం జరిగేదన్నమాట, కాస్త లౌకికంగా ఉండడం జరిగేది. అతను అన్ని మతాల యొక్క సారాంశం తెలుసుకుంటూ జనాలు అన్ని మతాల్లో మంచిది గ్రహించాలి అన్నట్టు భావించేవాడు. అక్బర్ తన రాజ్యపాలనలో సతీని చూసిన తర్వాత తీవ్రమైన అతనికి కలత వేయడం స్టార్ట్ అయిందనమాట. అతనికి సతీ మానవతా దృక్పథంలో చూస్తే మంచిది కాదు, సరైనది కాదు అని అనిపించింది. అందుచేతనే మొఘల్ చక్రవర్తి అయినటువంటి అక్బర్ సతీని ప్రోత్సహించలేదు. సో అక్బర్. 761st క్వశ్చన్ అండి. హూ రోట్ అక్బర్ నామా? అక్బర్ నామా అనే గ్రంథంను రాసినది ఎవరు? అక్బర్ యొక్క జీవిత చరిత్ర గురించి తెలుపుతూ రాసిన గ్రంథమే అక్బర్ నామా. అక్బర్ నామా రచించినది చాలా ప్రముఖమైన పెర్షియన్ రచయిత అబుల్ ఫజల్.
762nd క్వశ్చన్. హూ ఈస్ కన్సిడర్డ్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ ద విజయనగర రూలర్స్? విజయనగర పాలకులందరిలో గొప్పవాడిగా ఏ రాజుని మనం భావిస్తాము అంటున్నాం. దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కొంత తెలంగాణ ప్రాంతాలని చూసుకున్నట్లయితే పరిపాలించిన మధ్య భారతదేశం యుగంలో గొప్ప సామ్రాజ్యమే విజయనగర సామ్రాజ్యం. మరి ఈ విజయనగర సామ్రాజ్యం అనగానే మనకు గుర్తొచ్చే రాజు పేరు ఏమిటి? శ్రీకృష్ణదేవరాయలు. అందుకని చేతి ఎప్పుడైనా మనకు ప్రశ్న, విజయనగర సామ్రాజ్యంలో గొప్ప రాజు ఎవరుగా మనం పరిగణించవచ్చు అంటే ఆబ్వియస్లీ వీ హ్యావ్ టు కన్సిడర్ శ్రీకృష్ణదేవరాయ యాజ్ ది గ్రేటెస్ట్ రూలర్ ఇన్ ది విజయనగర ఎంపైర్. 763rd క్వశ్చన్. హూ గాట్ కన్స్ట్రక్టెడ్ గ్రాండ్ ట్రంక్ రోడ్? జీటీ రోడ్ అంటాం, గ్రాండ్ ట్రంక్ రోడ్ నిర్మించినది ఎవరు అని ప్రశ్న అడుగుతున్నాడు. మనకి మొఘల్ చక్రవర్తులు పరిపాలిస్తున్న సమయంలో రెండో మొఘల్ చక్రవర్తి అయినటువంటి హుమాయూన్, ఆయన కాలంలో షేర్షా సూరి అనే పాలకుడు ఢిల్లీ పైన దండయాత్ర చేసి హుమాయూన్ ఓడించడం జరుగుతుంది. దాంతో హుమాయూన్ వేరే ప్రాంతానికి వెళ్ళిపోవడం జరుగుతుంది. తాత్కాలికంగా ఆ టైంలో ఢిల్లీ గడ్డపైన షేర్షా సూరి కూర్చున్నాడు. మొఘల్ చేతిలో నుంచి లాక్కోవడం జరిగింది. ఢిల్లీ పైన ఆధిపత్యం షేర్షా సూరి కిందకు వస్తుంది. అందులో భాగంగా అతను అప్పుడు వాణిజ్యపరంగా లాభం ఉండడానికి కోసం గ్రాండ్ ట్రంక్ రోడ్, జీటీ రోడ్ను నిర్మించడం జరిగింది. తర్వాత మళ్ళీ హుమాయూన్ తిరిగి దండయాత్ర చేసి షేర్షా సూరిని మళ్ళీ కిందకి దించి హుమాయూన్ రాజు అవ్వడం జరుగుతుంటుంది. కాబట్టి జీటీ రోడ్ని ఎవరు నిర్మించారు అనే ప్రశ్న అడిగితే మనము షేర్షా సూరి అని ఆన్సర్ చేయాలి. 764th క్వశ్చన్. విచ్ లాంగ్వేజ్ వాస్ మెయిన్లీ యూజ్డ్ ఇన్ మొఘల్ కోర్ట్స్? మొఘల్స్ యొక్క ఆస్థానాల్లో ప్రధానంగా ఏ భాషను వాడేవారు? మొఘల్ చక్రవర్తులు దాదాపుగా చాలామంది పర్షియా ప్రాంతానికి చెందినవారు. అందుకనే వాళ్ళ భాష పర్షియన్ ఉండేది. కాబట్టి మొఘల్ చక్రవర్తులు ప్రధానంగా పర్షియన్ భాషను వాళ్ళ యొక్క ఆస్థానాల్లో వాడేవారు అఫీషియల్గా. వాళ్ళు పర్షియన్లు కనుకనే మొఘల్ చక్రవర్తి అయిన రాజు అక్బర్ ప్రముఖమైన ఇతిహాసాలు, గ్రంథాలను పర్షియన్ భాషలోకి అనువదించమని ఆజ్ఞ వేశాడు. దానితో అనేక గ్రంథాలు, రామాయణం కానీ మహాభారతం కానీ అవన్నీ పెర్షియన్ భాషలోకి అనువదించడం జరిగినది. కాబట్టి ఆన్సర్ పెర్షియన్. 765th క్వశ్చన్. వేర్ డిడ్ ద ట్రావెలర్ ఇబన్ బతుతా కమ్ ఫ్రమ్? ఇబన్ బతుతా అనే యాత్రికుడు ఏ దేశం నుంచి రావడం జరిగింది భారతదేశానికి అని అడుగుతున్నాడు. యాత్రికుల గురించి కూడా మనకి రిపీటెడ్గా క్వశ్చన్స్ అడుగుతున్నాడు అండి ఆల్మోస్ట్ ఎవ్రీ ఎగ్జామ్స్లో. చైనా నుంచి వచ్చిన యాత్రికులు ఎవరు, ఏ కాలంలో వచ్చారు, ఏ రాజును సందర్శించారు, వారు ఏం చెప్పారు, వాళ్ళు ఏమైనా గ్రంథం రచిస్తే మన భారతదేశం గురించి వాళ్ళు చూసిన వాటి పైన ఆ గ్రంథం పేరేమిటి, ఇట్లాంటివన్నీ మీకు ఒక ఐడియా ఉండాలి. ఆల్రెడీ మనం చైనా నుంచి వచ్చిన ప్రధానంగా యాత్రికుల్లో 3 పేర్లు చెప్పుకున్నాం. ఫాహీన్ అనుకున్నాం, తర్వాత ఇట్సింగ్ అనుకున్నాం, తర్వాత హ్యూయన్ సాంగ్ అనుకున్నాం. అట్లాగనే మొత్తం చరిత్రలో చూసుకున్నట్లయితే కొంతమంది ప్రముఖమైన యాత్రికులు ఉంటారు. అందులో ఒకరు ఇబన్ బతుతా. మరి ఇబన్ బతుతా ఏ దేశస్తుడు అని అడుగుతున్నాడు. ఈయన మొరక్కో దేశస్తుడు, గుర్తుపెట్టుకోండి. ఇబన్ బతుతా మొరక్కో. $766th క్వశ్చన్. ద బహ్మనీ కింగ్డమ్ వాస్ ఫౌండెడ్ బై? బహ్మనీ రాజ్యాన్ని స్థాపించినది ఎవరు అని అడుగుతున్నాడు. మొఘల్ పాలకుల్లో కింద నోబెల్స్గా అంటే ఉన్నత వర్గానికి చెందిన కొంతమంది దక్షిణ భారతదేశంకి వచ్చి వాళ్ళ స్వతంత్ర రాజ్యాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో భాగంగానే బహ్మనీ సుల్తాన్లు కూడా ఒక శాఖ అన్నమాట. ఆ విధంగా వచ్చిన వాళ్ళు. ఇది ప్రధానంగా కర్ణాటక, కొంత మహారాష్ట్ర ప్రాంతాన్ని వీళ్ళు పరిపాలించేవారు. బహ్మనీ కింగ్డమ్ అంటాం వీళ్ళు సామ్రాజ్యాన్ని.
మరి ఇటువంటి బహమనీ కింగ్డమ్ని స్థాపించినది ఎవరు అంటే అలావుద్దీన్ హసన్. క్వశ్చన్, హూ వాస్ ది ఆర్కిటెక్ట్ ఆఫ్ తాజ్మహల్? తాజ్మహల్ యొక్క వాస్తుశిల్పి ఎవరు అని అడుగుతున్నాడు. మనకి భారతదేశానికి ఎవరు వచ్చినా ప్రస్తుతం అంటే రాయబారులు కానివ్వండి, లేకపోతే పెద్ద ఇంపార్టెంట్ పీపుల్ అవనివ్వండి, లైక్ ప్రెసిడెంట్ ట్రంప్ అయినా ఎవరైనా సరే, ప్రధానంగా వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి ఫస్ట్ తీసుకెళ్ళేది మన భారతదేశంలో ఎక్కడికి అంటే తాజ్మహల్ దగ్గరికి. ఎందుకు అనగా తాజ్మహల్ అనేది ప్రపంచంలోనే వింతలు, వరల్డ్స్ వండర్స్లోనే ఒకటిగా ఉంటుంది. ఆ తాజ్మహల్ యొక్క వాస్తు శిల్ప కళ, ఆర్కిటెక్చర్ ఎక్సలెంట్ బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్. మరి అంత గొప్ప వారసత్వ సంపదను మనకు అందించిన తాజ్మహల్ యొక్క వాస్తుశిల్ప ఎవరు అనేది ప్రశ్న. ఉస్తాద్ ఇసా అండి ఆర్కిటెక్ట్ ఆఫ్ తాజ్మహల్. క్వశ్చన్, తులసిదాస్ వాస్ రిలేటెడ్ టు విచ్ రూలర్? తులసిదాస్ ఏ పాలకుడికి సంబంధించిన అతను అని అడుగుతున్నాడు. చంద్రగుప్త మౌర్య, నవాబ్ వజీ, అలీషా, హర్షా, అక్బర్. మొఘల్ పాలకుడైనటువంటి అక్బర్ యొక్క సమకాలికుడుగా తులసిదాస్ ఉన్నాడు. సో తులసిదాస్కి అక్బర్కి మనం సంబంధం ఉంది, వేరే వాళ్ళతో సంబంధం లేదు అని చెప్పుకోవాలి. తులసిదాస్ ప్రముఖమైనవి ఏంటి అంటే అతని రచన రామచరిత్ర మనస్. హనుమాన్ చాలీసా కూడా తులసిదాస్ ఇవ్వడమే జరిగింది. కాబట్టి ఆన్సర్ అక్బర్కి సంబంధించిన ఈయన కవి అన్నమాట. 769th క్వశ్చన్, ద డెడ్ బాడీ ఆఫ్ బాబర్ బై హిస్ ఓన్ చాయిస్ లైస్ బరీడ్ ఇన్? బాబర్ యొక్క మృతదేహం తన ఇష్టానుసారం ఎక్కడ సమాధి చేయబడింది అని అడుగుతున్నాడు. ముస్లిం పాలకుల్లో ఒక ఆచారం జనరల్గా అప్పట్లో ఏముండేది అంటే ప్రతి రాజు తనకి కావాల్సిన సమాధిని తనే పర్యవేక్షించి నిర్మించుకునేవారు. అదేవిధంగా బాబర్ యొక్క ఇష్టానుసారంగా తను సమాధిని ఎక్కడ నిర్మించాలి, ఎక్కడ పూడ్చిపెట్టాలి అన్నది చూసుకున్నట్లయితే మనకి ఆయన కాబూల్లో పెడితే ఇష్టపడేవారు అనమాట. ఆయన చెప్తుండేవారు. అందుకని చేత ఆయన ఇష్టానుసారంగా మనకు బాబర్ యొక్క సమాధిని కాబూల్ ప్రాంతంలో చేయడం జరిగినది. 770th క్వశ్చన్, హూ రోట్ హుమయూన్ నామా? హుమయూన్ నామా గ్రంథంని రచించినది ఎవరు అని అడుగుతున్నాడు. హుమయూన్, అక్బర్, అబుల్ ఫజల్, గుల్బదన్ బేగం. మనం లాస్ట్ క్లాస్లో కనుక చూసినట్లయితే అక్బర్ నామా అనే గ్రంథంని రచించింది అబుల్ ఫజల్ అని చూసాము. కానీ ఇక్కడ ప్రశ్న అడుగుతున్నాడు హుమయూన్ నామా. హుమయూన్ నామా గ్రంథంని రచించింది గుల్బదన్ బేగం. వేరేస్ అక్బర్ నామా రచించింది అబుల్ ఫజల్ అన్నమాట. అక్బర్ నామా అనగా అక్బర్ యొక్క జీవిత చరిత్ర. హుమయూన్ నామా అనగాన మొఘల్ రాజు అయినటువంటి హుమయూన్ యొక్క జీవిత చరిత్ర. 771st క్వశ్చన్, ద బేసిక్ పర్పస్ ఆఫ్ దినే ఇలాహీ వాస్? దినే ఇలాహీ యొక్క ప్రాథమిక ఉద్దేశం ఏమిటి అంటున్నాడు. మొఘల్ చక్రవర్తి అయిన అక్బర్ పరిపాలించిన సమయంలో అక్బర్కి మతాల పైన తెలుసుకోవడానికి బాగా ఆసక్తిగా ఉండేది. అందుచేత అతనికి మతపరమైన చర్చలు కూడా నిర్మించేవాడు, ఎక్కువ చేపట్టేవాడు అక్బర్. అక్బర్ అన్ని మతాల్లో ఉన్న సారాంశం గ్రహించి తను ఒక కొత్త విశ్వాసాన్ని తయారు చేయాలి అని చెప్పి భావించాడు. అందులో భాగంగానే ఒక నూతన యూనివర్సల్ విశ్వాసం, ఫెయిత్ అంటే అందరికీ ఒకటే రకమైన విశ్వాసం, ఇది ఎక్కడన్నా ప్రపంచంలో ఇది మనము పాటించవచ్చు అనే ఉద్దేశంతో ఆయన దినే ఇలాహీ అనే ఒక విశ్వాసంని, ఫెయిత్ని ఆయన ఇంట్రడ్యూస్ చేయడం జరిగినది. కాబట్టి అసలు ఆ దినే ఇలాహీ యొక్క బేసిక్ పర్పస్ ఏమిటి అంటే ప్రధానమైన ఉద్దేశం యూనివర్సల్ ఫెయిత్ అన్నమాట. 772nd క్వశ్చన్, with reference to the Mughal artillery the Narnal refers to? ఆర్టిలరీ అంటే అర్థం ఏంటంటేనండి మొఘల్స్ యొక్క
పాదబలం, కాల్బలం అంటారు కదా, అంటే కాళ్ళపైన నడుచుకుంటూ వెళ్ళే సైనికులు. మనకి జనరల్గా సైన్యంలో చూసుకున్నట్లయితే కొంతమంది గుర్రాలపైన వెళ్తారు, అశ్వబలం అంటాం వాళ్ళని, హార్స్ క్యావెలరీ. కొంతమంది కాలినడకన మీద ఏమన్నా మోసుకుంటూ, లేకపోతే బాణాలు అవన్నీ మోసుకుంటూ వెళ్తారు కాళ్ళ మీద బేసికలీ. వాళ్ళని మనం కాల్బలం అంటాం, వాళ్ళని ఆర్టిలరీ అంటాం ఇంగ్లీష్లో. నెక్స్ట్ కొంతమంది ఆ సైన్యంలో ఏనుగుల పైన ఉండి యుద్ధం చేస్తారు, వాళ్ళని గజబలం అంటాము, ఎలిఫాంట్రీ అంటాం ఇంగ్లీష్లో. అయితే ఇక్కడ మొఘల్స్ యొక్క ఇన్ఫాంట్రీలో అంటే కాల్బలంలో నార్నాల్ అంటే ఏమొస్తుంది అని అడుగుతున్నాడు. మొఘల్కి చెందిన మనకి ఆర్టిలరీలో ఏదన్నా ఒక వ్యక్తి వెనక తన వీపు పైన ఫిరంగి లాంటిది ఏదన్నా మోసుకుంటూ వెళ్తే దాన్ని మనం నార్నాల్ అనేవాళ్ళం. ఒకవేళ కనుక ఈ ఫిరంగులు లాంటివి మనం ఎలిఫెంట్ పైన పెట్టామనుకోండి, ఒక ఎలిఫెంట్ వీపు పైన పెట్టి వీటిని తీసుకెళ్తే దాన్నే మనము గజల్ అనేవాళ్ళం. అదే ఒకవేళ ఒంటె వీపు పైన పెట్టి ఇటువంటి యుద్ధ పరికరాలను మనం తీసుకెళ్తే దాన్ని మనము శూత్రనాల్ అని అనేవాళ్ళం అన్నమాట. ఇక్కడ నార్నాల్ అంటే ఏంటి అంటున్నాడు, ఒక మనిషి వెనక మోసుకుంటూ వెళ్ళేదాన్ని మనం నార్నాల్ అనేవాళ్ళం మొఘల్ సైన్యంలో. 773rd క్వశ్చన్. ద డెత్ ఆఫ్ మొఘల్ ఎంపరర్ ఔరంగజేబ్ అక్కర్డ్ ఎట్ విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ప్లేసెస్? మొఘల్ చక్రవర్తి అయినటువంటి ఔరంగజేబ్ మరణం కింద ఏ ప్రదేశంలో జరిగినది అని అడుగుతున్నాడు. ఆగ్రా, బీజాపూర్, అహ్మద్నగర్, పూణే. మొఘల్ చక్రవర్తి అయినటువంటి ఔరంగజేబ్ మరణం మహారాష్ట్ర రాష్ట్రంలోని అహ్మద్నగర్లో జరిగింది. అక్బర్కి సంబంధించి మహారాష్ట్రలో అహ్మద్నగర్, ఔరంగాబాద్లో కొన్ని ఆనవాళ్ళు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బీబీ కా మక్బరా అనే ఒక నిర్మాణం ఔరంగజేబ్ చేపట్టడం జరిగింది. దాన్ని మినీ తాజ్మహల్ అని కూడా అంటారు, ఔరంగాబాద్లో ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ మహారాష్ట్రలోని ఔరంగాబాద్ అనే పట్టణానికి పేరు ఔరంగజేబ్ నుంచే వచ్చిందనమాట, ఔరంగాబాద్ అని. కాబట్టి అహ్మద్నగర్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. 774th క్వశ్చన్. Who among the following rulers had stamped the figures of Goddess Lakshmi on his coins and his name inscribed in Nagari characters? కింద పాలకుల్లో లక్ష్మీదేవి బొమ్మను తన నాణాలపై ముద్ర వేసి అతను పేరు నగరీ శైలిలో కూడా చేసిన ముస్లిం పాలకుడు ఎవరు అని అడుగుతున్నాడు. మనకి గజ్నీ, గోరీ, తుగ్లక్, ఇల్తుత్మిష్ అనే ఆప్షన్స్ ఇచ్చాడు. మొహమ్మద్ గోరీ అనే అతను భారతదేశం పైన దండయాత్ర చేయడం జరిగేదండి. సో ఆ గోరీ వచ్చినప్పుడు తను లక్ష్మీదేవి యొక్క ముద్రను తన నాణాలపైన ఒకవైపు ముద్రించి మరొక వైపు అతని యొక్క పేరుని ముద్రించబడడం జరిగింది. కాబట్టి ఆన్సర్ మొహమ్మద్ గోరీ. 775th question. Ibn Battuta, the famous Muslim explorer who came to India during the reign of Muhammad bin Tughlaq, belonged to which country? మొహమ్మద్ బిన్ తుగ్లక్ పాలనా కాలంలో భారతదేశానికి వచ్చిన ప్రసిద్ధ ముస్లిం యాత్రికుడైనటువంటి ఇబన్ బటూటా ఏ దేశానికి చెందినవాడు? మనం ఆల్రెడీ చూసుకున్నామండి. చైనాకు సంబంధించిన యాత్రికులు ఎవరు, మొరక్కోకు చెందిన వాళ్ళు ఎవరు? మొరక్కోకు చెందిన ఇతను అనమాట, ఇబన్ బతూటా. ఇతను మొహమ్మద్ బిన్ తుగ్లక్, ఢిల్లీ సుల్తాన్ల పాలకులైనటువంటి మొహమ్మద్ బిన్ తుగ్లక్ పరిపాలిస్తున్న సమయంలో ఈయన రావడం జరిగింది. ఇబన్ బతుటా రచనల ద్వారా మనకి ఢిల్లీ సుల్తాన్లు ప్రధానంగా మొహమ్మద్ బిన్ తుగ్లక్ యొక్క పాలన గురించి చరిత్రకారులకి చాలా సమాచారం అనేది మనం స్వీకరించగలిగాము. కాబట్టి ఆన్సర్ మొరక్కో. 776th question. Which of the following Rajput rulers is known to have donated for the reconstruction of a mosque? మసీదు యొక్క పునర్నిర్మాణం కోసం క్రింద ఏ రాజ్పుత్ పాలకుడు విరాళం ఇచ్చాడు అని అడుగుతున్నాడు ప్రశ్న. మిహిర్ భోజా, భోజా పర్మార్, పృథ్వీరాజ్ III, జైసింగ్, సిద్ధరాజ్.
జైసింగ్ సిద్ధరాజ్ అనే రాజు, రాజ్పుట్ రాజు మసీద్ యొక్క పునర్నిర్మాణం కోసం దానం చేయడం జరిగింది. సో జైసింగ్ సిద్ధరాజ్. 777th క్వశ్చన్. ద లోయెస్ట్ ఇన్ ర్యాంక్ ఇన్ ద మరాఠా ఇన్ఫాంట్రీ వాస్ ఆఫ్. సో మనకి మరాఠా పదాతి దళంలో అత్యల్ప ర్యాంక్ ఏంటి అని అడుగుతున్నాడండి. మనకి పదాతి దళం అంటే కాల్బలం అంటే ఇన్ఫాంట్రీ అంటాము. అదే అశ్వబలం గుర్రాలపైన వెళ్ళే వాటిని మనం క్యావెలరీ అంటాము. గజబలం అనగా మనము ఎలిఫాంట్రీ అంటాం. సో ప్రధానంగా ఏ సైన్యంలో చూసుకున్నా ఈ 3 శాఖలు ఉంటాయి. ఇన్ఫాంట్రీ అంటే పాదాతి బలం అనగా కాల్బలం. ఈ ఇన్ఫాంట్రీలో ర్యాంక్స్ ఉంటాయి కదండి అధికారులవి. లోయెస్ట్ ర్యాంక్ ఏది, ఆ యొక్క ర్యాంకింగ్లో హైరార్కీలో లోయెస్ట్ ఏది అంటే లోయెస్ట్ హవల్దార్ అండి. కాబట్టి మరాఠాస్ యొక్క పదాతి దళంలో చివరి ర్యాంక్ ఏంటి అంటే హవల్దార్. 778th క్వశ్చన్. డ్యూరింగ్ ద ఇన్వేషన్ ఆఫ్ మొహమ్మద్ బిన్ కాసిం, మెనీ హిందూస్ ఇన్ సింధ్ వర్ ఫోర్స్ఫుల్లీ కన్వర్టెడ్ టు ఇస్లాం. దే వర్ రీకన్వర్టెడ్ టు హిందూయిజం బై ద అథారిటీ ఆఫ్. మొహమ్మద్ బిన్ కాసిం దాడి చేసిన సమయంలో సింధ్ ప్రాంతంలోని చాలామంది హిందువులు బలవంతంగా ఇస్లాం మతంలోకి మారారు. వాళ్ళని తిరిగి మళ్ళీ హిందూ మతంలోకి పునః మత మార్పిడిని చేయడం కోసం ఏ గ్రంథంలో ప్రస్తావించిన పద్ధతుల ద్వారా వాళ్ళని మనము మళ్ళీ తిరిగి హిందూ మతంలోకి తెచ్చుకోవడం జరిగింది అని అడుగుతున్నాడు. మనకి దేవాలి స్మృతి అనే గ్రంథం ఉంటుందండి. దేవాలి స్మృతిలో చెప్పే విధంగా పద్ధతిగా తిరిగి వారిని మళ్ళీ హిందూ మతం యొక్క ఫోల్డ్లోకి తీసుకోవడం జరిగినది. 779th క్వశ్చన్. ద ఇరిగేషన్ ట్యాక్స్ వాస్ చార్జ్డ్ ఆన్ ది ఫార్మర్స్ ఫర్ ది ఫస్ట్ టైం బై విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ సుల్తాన్స్. కింద సుల్తాన్లలో మొదటిసారిగా రైతులపై నీటిపారుదల పన్ను ఇరిగేషన్ ట్యాక్స్ని వసూలు చేసిన ఢిల్లీ సుల్తాన్ల పాలకుడు ఎవరు అని అడుగుతున్నాడు. అలావుద్దీన్ ఖిల్జీ, గియాసుద్దీన్ తుగ్లక్, మొహమ్మద్ తుగ్లక్, ఫిరోజ్ తుగ్లక్. ఫిరోజ్ తుగ్లక్ అనే అతను నీటిపారుదలకు సంబంధించి చాలా కార్యక్రమాలు చేపట్టాడు, నిర్మాణాలు చేపట్టాడు. వాటికి గాను రైతులపైన నీటిపారుదల పన్ను కూడా అతను విధించాడు అనమాట. అంటే ఇరిగేషన్ ట్యాక్స్. కాబట్టి ఆన్సర్ ఫిరోజ్ తుగ్లక్. 780th క్వశ్చన్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ సుల్తాన్స్ ఆఫ్ ఢిల్లీ అస్యూమ్డ్ ది టైటిల్ సికందర్-ఏ సానీ. ఢిల్లీ సుల్తాన్లలో క్రిందలో ఏ సుల్తాన్ సికందర్-ఏ సానీ అనే బిరుదుని పొందడం జరిగింది అని అడుగుతున్నాడు. బాల్బన్, అలావుద్దీన్ ఖల్జీ, మొహమ్మద్ బిన్ తుగ్లక్, సికందర్ లోడి. ఢిల్లీ సుల్తాన్లు పరిపాలించిన వంశాలలో బానిస వంశం తర్వాత వచ్చినటువంటి వంశం ఖిల్జీ వంశం. ఆ ఖిల్జీ వంశంలో ఒక రాజు పేరు అలావుద్దీన్ ఖిల్జీ. అతనికి సికందర్-ఏ సానీ అనే బిరుదు ఉందన్నమాట. అంటే రెండవ అలెగ్జాండర్గా ఇతను మనం పిలుస్తాం. ఎందుకంటే అతనికి కూడా అలెగ్జాండర్ వలె ప్రపంచాన్ని జయించాలి అనే ఆలోచన ఉండేది అలావుద్దీన్ ఖిల్జీకి. అందుకని చేత మనం ఇతన్ని రెండవ అలెగ్జాండర్గా చెప్తాము. సెకండ్ అలెగ్జాండర్గా ఇతనికి బిరుదు సికందర్-ఏ సానీ, అలావుద్దీన్ ఖిల్జీ. 781st క్వశ్చన్. ద సయ్యద్ డైనాసిటీ ఆఫ్ ది ఢిల్లీ సుల్తనేట్ ఈస్ కాల్డ్ సో బికాస్. ఢిల్లీ సుల్తాన్లో పరిపాలించిన రాజవంశాల్లో బానిస వంశం, ఖిల్జీ వంశం, తుగ్లక్ వంశం, తర్వాత వచ్చినటువంటి వంశం సయ్యద్ వంశస్థులు. వీళ్ళని సయ్యద్ అని పిలవడానికి గల కారణం ఏమిటి అని అడుగుతున్నాడు ఇక్కడ ఆన్సర్. వీళ్ళని సయ్యద్ అని ఎందుకు పిలిచాము అంటే ఈ సయ్యద్ వంశం యొక్క స్థాపకులు మరియు తర్వాత వచ్చినటువంటి వాళ్ళు ప్రాఫెట్ మొహమ్మద్ యొక్క, అల్లా యొక్క ప్రాఫెట్ మొహమ్మద్ యొక్క డిసెండెంట్ అంటే వారసులుగా వీరు చెప్పుకుంటారు. అందుకనే వీరిని సయ్యద్ వంశస్థులు అంటాం. ఫౌండర్, ఆ వంశం యొక్క స్థాపకుడు మరియు అనుచరులు వీరు
అల్లా ప్రొఫెట్ మొహమ్మద్ యొక్క వారసత్వంకి చెందినవారు అని చెప్పుకుంటారు. అందుచేతన వాళ్ళని సైద్ వంశస్థులు అంటాం. 782nd క్వశ్చన్. డ్యూరింగ్ ద ఢిల్లీ సుల్తనేట్ హూ అమంగ్ ద ఫాలోయింగ్ వర్ కాల్డ్ ది బరీద్స్? ఢిల్లీ సుల్తనేట్ సమయంలో కింద వాటిలో ఎవరిని బరీద్స్ అని పిలిచేవారు? మనకి బరీద్ అంటే వెంటనే మీకు గుర్తు రావాల్సిన ఒకటే ఒక వర్డ్ ఏంటి అంటే గూఢాచారి. ఢిల్లీ సుల్తాన్ల పరిపాలనా కాలంలో రాజులు వారిపైన ఎటువంటి కుట్రలు ఏమైనా జరుగుతున్నాయా, ఇంకా వాటితో పాటు పలు అంశాలు గురించి ఎప్పటికెప్పుడు తెలుసుకోవడం కోసం బరీద్స్ అనే ఒక గూఢచారుల వ్యవస్థను ప్రారంభించారు. అందులో భాగంగా గూఢచారుల్ని చాలా ప్రాంతాల్లో పెట్టడం జరిగేది. వాళ్ళు డైరెక్ట్గా రాజుకి సమాచారం ఎప్పటికెప్పుడు అందిస్తూ ఉండేవారు అన్నమాట. కాబట్టి బరీద్స్ అనగా స్పై. వీళ్ళు చూసినది రాజుకి రిపోర్ట్ కూడా చేశారు కాబట్టి వీళ్ళు మనం న్యూస్ రిపోర్టర్స్గా కూడా చెప్పుకోవచ్చు. 783rd క్వశ్చన్. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ టర్మ్స్ వాస్ యూజ్డ్ ఫర్ ది రాయల్ క్యావెలరీ ఆఫ్ ది మరాఠా ఆర్మీ సిస్టమ్? మరాఠా ఆర్మీ వ్యవస్థలో, సైన్య వ్యవస్థలో రాయల్ అశ్విక దళానికి క్రింద పదాలతో ఏది ఉపయోగించబడింది, ఏమని పిలిచేవారు అంటున్నాడు. రాయల్ క్యావెలరీ. మరాఠా సైన్యంలో అశ్వబలంకి సంబంధించి ఏమనేవారు అని అడుగుతున్నాడు ప్రశ్న. వారిని బార్జిర్స్ అనేవాళ్ళమండి, బార్జిర్స్. 784th క్వశ్చన్. ద రియల్ నేమ్ ఆఫ్ మొఘల్ ఎంపరర్ షా ఆలం II వాస్? మొఘల్ చక్రవర్తి షా ఆలం II యొక్క అసలు పేరు ఏమిటి? మొఘల్ చక్రవర్తుల్లో 2 శాఖలు ఉంటారు. మొట్టమొదటిగా పరిపాలించిన మొఘల్స్ గొప్ప మొఘల్స్గా చెప్పుకుంటాం, గ్రేటర్ మొఘల్స్గా. వాళ్ళ తర్వాత వచ్చినటువంటి రాజులు అంత పరాక్రమవంతులు కాదు, అంత రాజ్యం కూడా బలంగా ఉండేది కాదు. అందుకని వాళ్ళని మలీ మొఘల్ చక్రవర్తులను వేరు చేసి చెప్తాము. ఈ మలీ మొఘల్ చక్రవర్తుల్లో ఒక రాజు పేరే షా ఆలం II. అయితే జనరల్గా మొఘల్ రాజులు రాజు అయ్యాక వాళ్ళ బిరుదులో లేకపోతే వేరే పేర్లు పెట్టుకునేవారు. వాళ్ళ ఒరిజినల్ పేర్లు వేరేగా ఉండేవి. ఈ షా ఆలం II అనేది రాజు అయిన తర్వాత అతనికి పెట్టుకున్న పేరు. అయితే అసలు అసలైన పేరు ఏమిటి అనేది ఇక్కడ ప్రశ్న అడుగుతున్నాడు. ఈ షా ఆలం II యొక్క అసలైన పేరు అలీ గౌహర్ అండి, అలీ గౌహర్. 785th క్వశ్చన్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ వాస్ అపాయింటెడ్ యాజ్ ది సుప్రీం అథారిటీ ఇన్ జస్టిస్ డ్యూరింగ్ ద ఎగల్ ఆఫ్ మొఘల్ ఎంపరర్స్? మొఘల్ చక్రవర్తుల కాలంలో క్రింద వాటిలో ఎవరు న్యాయశాఖకు సంబంధించి సుప్రీం అథారిటీగా నియమించబడ్డారు అని అడుగుతున్నాడు. మొఘల్ చక్రవర్తులకు సంబంధించి న్యాయ వ్యవస్థలో అందరికన్నా అత్యున్నత స్థాయిలో ఉండిన అతన్ని ఏమని పిలిచేవారు అనేది ప్రశ్న. వారిని మనము క్వాజీ ఉల్ క్వాజత్ అనేవాళ్ళం అండి, క్వాజీ ఉల్ క్వాజత్. 786th క్వశ్చన్. హూ వాజ్ ద సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ సుల్తానేట్ వెన్ తైమూర్ ఇన్వేడెడ్ ఇండియా ఇన్ 1398? 1398లో తైమూర్ భారతదేశంపై దాడి చేసినప్పుడు ఢిల్లీ సుల్తానేట్లు పరిపాలిస్తున్న ఢిల్లీ సుల్తాన్ రాజు ఎవరు అని అడుగుతున్నాడు. సమర్కండ్ ప్రాంతానికి చెందిన తైమూర్ రాజు చాలా బలమైన రాజు, పరాక్రమవంతుడు. మరి తైమూర్ అనే అతను భారతదేశం పైన దండెత్తాడు 1398లో. ఆ సమయానికి ఢిల్లీని కేంద్రంగా చేసుకొని పరిపాలిస్తున్న ఢిల్లీ సుల్తాన్ యొక్క రాజు ఎవరు అనగా మనం మొహమ్మద్ షా తుగ్లక్ అని ఆన్సర్ చేయాలి. మొహమ్మద్ షా తుగ్లక్. 786th క్వశ్చన్. మొహమ్మద్ షా తుగ్లక్. 787th క్వశ్చన్. సిల్వర్ టంకా అండ్ కాపర్ జితాల్ కాయిన్స్ వర్ ఇంట్రడ్యూస్డ్ బై? సిల్వర్ నాణ్యాలను టంకా అని పిలుస్తాం, గుర్తుపెట్టుకోండి. అలా విధంగా కాపర్ రాగి యొక్క నాణ్యాలను మనము జిత్తాల్స్ అని అనేవాళ్ళం. ఇవి అంటే టంకాలు మరియు జిత్తాళ్ళు ఏ రాజు పరిచయం చేశారు మన భారతదేశంలో అని అడుగుతున్నాడు. ఇల్తుత్మిష్. ఢిల్లీ సుల్తాన్ పరిపాలించిన రాజవంశంలో మొట్టమొదటి రాజవంశం బానిస వంశం, స్లేవ్ డైనాసిటీ. అందులో వంశం యొక్క స్థాపకుడు అనక అలావుద్దీన్ ఖిల్జీ అని మనం చెప్పుకుంటాము. అందులో తర్వాత వచ్చిన రాజు ఇల్తుత్మిష్గా చెప్తాం.
సో ఇల్తుత్మిష్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. (788th question). In 1293 AD, Marco Polo, an Italian traveler, visited which Indian kingdom? 1293 క్రీస్తు శకంలో మార్కోపోలో అనే ఒక ఇటాలియన్ యాత్రికుడు ఏ భారతీయ రాజ్యాన్ని సందర్శించాడు? కాకతీయులనా, శాతవాహనులనా, పాండ్యరాజులనా, చేర రాజవంశం వారనా అనేది ప్రశ్న. తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాన్ని ముఖ్యంగా బేస్ చేసుకొని 1100 నుంచి 1300 ఆ ప్రాంతంలో, క్రీస్తు శకం 11 నుంచి 1300 వరకు ఆ మధ్యలో పరిపాలించిన రాజవంశం వారు కాకతీయ రాజవంశం వారు. కాకతీయులు పరిపాలిస్తున్న సమయంలో ఇటాలియన్ యాత్రికుడైనటువంటి మార్కోపోలో 1293 క్రీస్తు శకంలో కాకతీయ సామ్రాజ్యాన్ని విచ్చేయడం జరిగింది. సో కాకతీయాస్ అనేది కరెక్ట్ ఆన్సర్. కాబట్టి కాకతీయ రాజ్యానికి ఈయన విచ్చేయడం జరుగుతుందండి, కాకతీయాస్. 789th question. Who among the following is associated with translation of రాజతరంగిణి in Persian? పెర్షియన్ భాషలోకి రాజతరంగిణి అనే గ్రంథాన్ని అనువాదంతో సంబంధం ఉన్న వారు ఎవరు అని అడుగుతున్నాడు. మనకి కల్హాన్ అనే గొప్ప కవి ఉండేవాడండి. ఈయన రాజతరంగిణి గ్రంథం రచించడం జరిగింది. ఈ గ్రంథంలో కాశ్మీర్ చరిత్ర గురించి మనకి బాగా సమాచారం తెలుస్తుంది అన్నమాట. కాశ్మీర్ని పరిపాలించిన రాజుల గురించి ఇన్ఫర్మేషన్ ఈ గ్రంథంలో తెలపడం జరిగింది. అయితే ఈ గ్రంథం సంస్కృతంలో ఉంటుంది. మరి సంస్కృతంలో ఉన్న ఈ గ్రంథాన్ని పెర్షియన్ భాషలోకి అనువదించింది ఎవరు అని ఇక్కడ ప్రశ్న అడుగుతున్నాడు. దానికి ఆన్సర్ జైనుల్ అబిదిన్. జైనుల్ అబిదిన్ ట్రాన్స్లేటెడ్ రాజతరంగిణి ఇన్ పెర్షియన్ లాంగ్వేజ్. 790th question. Which of the following rulers died in the Kalinjar fort situated in the Bundelkhand region of central India? భారతదేశంలో మధ్య భారతదేశ ప్రాంతం సెంట్రల్ ఇండియాలో బుందేల్ఖండ్ ప్లాట్యూ ఉంటుంది కానీ పీఠభూమి, ఆ ప్రాంతాన్ని బుందేల్ఖండ్ ప్రాంతం అంటాం. ఆ ప్రాంతంలోనే మనకి కలింజర్ కోట అని ఉంటుంది, కలింజర్ ఫోర్ట్. ఆ కలింజర్ కోటలో మరణించినటువంటి వ్యక్తి ఎవరు క్రింద ఇచ్చిన ఆప్షన్స్లో మనకు అడుగుతున్నాడు. మొహమ్మద్ గజ్నియా, షేర్షా సూరినా, హుమయూన్నా, జహాంగీరా అని అడుగుతున్నాడు. మనకి సో షేర్షా సూరి అండి, షేర్షా సూరి కలింజర్ కోటలో మరణించడం జరిగింది. 791st question. Which among the following Sikh gurus had been given the palace of Amritsar by Mughal Emperor Akbar? అమృత్సర్ ప్యాలెస్ను అక్బర్ చేత స్వీకరించిన సిక్కు గురువు ఎవరు అని అడుగుతున్నాడు. మనకి సిక్కుల్లో గురువులు ఉంటారండి. అందులో ఒక గురువు పేరు గురు రామ్దాస్. ఇతనుకు అక్బర్ అమృత్సర్లో ప్యాలెస్ నిర్మించుకున్నట్టుకు ఒక ప్రాంతం ఇవ్వబడింది, స్థలం. సో గురు రామ్దాస్. 792nd question. Which among the following buildings built by Shah Jahan at Agra is similar in pattern of the Saint Basil's Cathedral in Moscow? రష్యాలోని మాస్కోలో ఉన్నటువంటి సెయింట్ బాసిల్స్ కెథడ్రల్ అంటే చర్చ్ అండి ఇది. దాంతో పోలి ఉన్న నిర్మాణం ఒకటి షాజహాన్ ఆగ్రాలో నిర్మించారు, అది ఏమిటి అని అడుగుతున్నాడు. సో ఆగ్రాలో షాజహాన్ నిర్మించున్న పర్ల్ మాస్క్, ముత్యాల మసీదు అని ఉంటుందండి. అది మాస్కోలో ఉన్నటువంటి సెయింట్ బాసిల్స్ క్యాథెడ్రల్తో పోలికగా ఉంటుంది. 793rd question. The temples of Halebeedu and Beluru were built by which among the following dynasties? కర్ణాటక ప్రాంతంలోని హాలేబీడు, బేలూరులోని ఉన్న దేవాలయాలను ఏ రాజవంశం వారు నిర్మించారు? కాలాబురల, హోయసాలుల, రాష్ట్రకూటుల, కాదంబుల అని అడుగుతున్నాడు ఇక్కడ ప్రశ్న. ఇది నిర్మించిన వాళ్ళు హోయసాల రాజవంశస్థులండి, హోయసాల డైనాసిటీ. 794th question. The 175 grains coin issued by Iltutmish was in which among the following metals? ధాన్యాలతో కొలుచుకుంటూ అప్పుడు నాణ్యాలను ఇచ్చేవారండి, 16 ధాన్యాల కాయిన్. అట్లాగా 175 గ్రెయిన్స్ కాయిన్, 175 ధాన్యాల నాణంను ఇల్తుత్మిష్ జారీ చేయడం జరిగింది. అయితే
ఏ లోహంతో ఆ నాణెం తయారు చేయబడింది అని ఇక్కడ ప్రశ్న అడుగుతున్నాడు. గోల్డా, సిల్వరా, కాపరా, బ్రాంజా? మనకి వెండితో తయారు చేయబడిందండి ఆ కాయిన్స్, సిల్వర్ అనమాట. 795th క్వశ్చన్. అక్బర్నామా వాస్ రిటన్ ఒరిజినల్లీ ఇన్ విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ లాంగ్వేజెస్? అక్బర్నామా మొదట్లో ఒరిజినల్గా చూసుకున్నట్లయితే ఏ భాషలో రాయబడింది అంటున్నాడు. చాగతాయి, తుర్కిక్కా, పర్షియన్నా, అరబిక్కా, ఉర్దూనా? మనకి అక్బర్ జీవిత చరిత్ర గురించి తెలిపే గ్రంథం అక్బర్నామా. అక్బర్నామా రచించినది అబుల్ ఫజుల్ అనే రచయిత. వీళ్ళు పెర్షియాకు చెందినవారు, అక్బర్ అన్న అబుల్ ఫజల్ అన్నది. కాబట్టి పెర్షియన్ భాషలోకి రాయడం జరిగింది ఒరిజినల్గా అక్బర్నామా అనే గ్రంథము. 796th క్వశ్చన్ అండి. ఏ మాన్యూస్క్రిప్ట్ టైటిల్డ్ సరబ్ గుటాకా ఈస్ ఆస్క్రైబ్డ్ టు విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ మిస్టిక్స్ అంటున్నాడు. సరబ్ గుటాకా అనే మాన్యూస్క్రిప్ట్ అంటే ఇది ఒక టైప్ ఆఫ్ తాళపత్రం, లేకపోతే ఒక టైప్ ఆఫ్ గ్రంథం అండి. మాన్యూస్క్రిప్ట్స్ అంటే నథింగ్ బట్ రిటర్న్ సోర్స్ అనమాట. సరబ్ గుటాకా అనే ఒక మాన్యూస్క్రిప్ట్ క్రింద ఇచ్చిన వారిలో ఎవరు రచించడం జరిగినది అంటున్నాడు. భగత్ పీపా, సూర్దాస్, భగత్ త్రిలోచన్, భగత్ నామదేవ్. భగత్ పీపా అనే అతను సరబ్ గుతాకా అనే ఒక గ్రంథం రచించడం జరిగింది. 797th క్వశ్చన్. ద ఫేమస్ ట్రీటీ ఆఫ్ పురందర్ was signed between Shivaji and which among the following in 1665 AD? ప్రఖ్యాతగాంచిన పురందర్ ఒప్పందం శివాజీ మధ్య సంతకం చేయబడింది. మరి ఎవరి మధ్యన, శివాజీ మరియు ఎవరి మధ్యన 1665 క్రీస్తు శకంలో ఒప్పందం చేయబడింది అని అడుగుతున్నాడు ప్రశ్న. పురందర్ ట్రీటీ మనకి రాజ్పుట్ రాజు అయినటువంటి జైసింగ్ ఉండేవాడండి. రాజస్థాన్ ప్రాంతం, ఆ ప్రాంతంని వీరు పరిపాలించడం జరిగింది. ఈ జైసింగ్ అనే పేరు మీదే జైపూర్ అనే పట్టణం కూడా వచ్చింది. చాలా గొప్ప రాజు ఇతను కూడా. శివాజీ వారి క్రింద ఉండేవారు, మరాఠాస్ ఎంపైర్ వారి క్రింద, అంటే జాగ్రఫికల్గా చూసుకున్నట్లయితే. శివాజీకి మరియు జైసింగ్కి మధ్యన జరిగిన ఒప్పందమే పురందర్ ఒప్పందము అని మనం అంటాం, పురందర్ ట్రీటీ. 798th క్వశ్చన్. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ యాజ్ రిటన్ కితాబ్ ఉల్ హింద్? క్రింద వాటిలో ఎవరు కితాబ్ ఉల్ హింద్ అనే గ్రంథంను రాశారు అని అడుగుతున్నాడు ప్రశ్న. కితాబ్ ఉల్ హింద్ అంటే బుక్ ఆన్ ఇండియా అని అర్థం. సో ఇండియా గురించి గ్రంథము అని. కితాబుల్ హింద్ చాలా ఫేమస్ బుక్. ఇది రచించినది అల్ బెరుని రచించిన కితాబుల్ హింద్ ప్రకారం కూడా మనకి చాలా సామాజిక పరమైన, అప్పుడు సాంకేతిక పరమైన విజ్ఞానం భారతదేశంలో ఏ విధంగా ఉండేది, అట్లాగా చాలా చరిత్రపరంగా మనకి ఇన్ఫర్మేషన్ లభించిందండి. మనకి జనరల్గా హిస్టరీలో బుక్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ సెక్షన్ అండి. అందుకని మీరు ఏం చేస్తారంటే ఏన్షియంట్ అని పెట్టుకొని, ఏన్షియంట్ హిస్టరీ అని పెట్టుకొని వాటి కింద బుక్స్ ఏమేమి ఉన్నాయి అన్నీ వరుసగా రాసుకోండి. మెడీవల్ అని పెట్టుకోండి. మెడీవల్లో మనకి బాగానే ఎక్కువ బుక్స్ వస్తాయి. అయితే మెడీవల్ ఎక్కువగా మనకి పెర్షియన్ ఆ రకమైన పేర్లు ఉంటాయి. గుర్తుపెట్టుకోవడానికి కష్టంగా అనిపిస్తుంది ఫస్ట్ టైం చూసినప్పుడు. కాకపోతే మీరు అవి రిపీటెడ్గా చదువుతుంటే, రివైజ్ చేస్తుంటే గుర్తుండిపోతాయండి. ప్లస్ ఆ బుక్ యొక్క ఆ అర్థం కూడా ఏంటో తెలిస్తే మీకు ఇంకా ఈజీ గుర్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కితాబుల్ హింద్ అంటే బుక్ ఆన్ ఇండియా, అట్లాగా మీనింగ్ అర్థం చేసుకున్నట్లయితే ఈజీగా గుర్తుంటుంది అనమాట. అందుకనే మిడివల్ ఇండియాలో ఎవరు రచించారు. మోడర్న్ చూసేసరికి చాలా వస్తాయండి. మోడర్న్లో కూడా మనకి బుక్స్ రచించినవి ఉంటాయి లిస్టు. సో మోడర్న్ ఏంటి, అదేవిధంగా మనకి కరెంట్ అఫైర్స్ ప్రెజెంట్ అని పెట్టుకొని, కరెంట్ అఫైర్స్లో పెట్టుకొని కూడా ప్రముఖమైన వ్యక్తులు రాస్తూ ఉంటారు, ఫ్రీక్వెంట్గా వస్తుంటుంది అనమాట. రాష్ట్రపతి రచించింది, ప్రధానమంత్రి రచించినవి అట్లాగా వస్తుంటాయి బుక్స్.
అవి కూడా పెట్టుకొని రాయండి. ఈ బుక్స్ అనేది ఒక ఇంపార్టెంట్ సెక్షన్ అనమాట, ఎగ్జామినేషన్స్లో అడుగుతున్నాడు. హిస్టరీలో కూడా ప్రధానంగా వీటిపైన ప్రశ్న మ్యాచ్ ద ఫాలోయింగ్ రూపంలో కానీ నార్మల్ క్వశ్చన్లో కానీ ఎంసీక్యూలో కానీ డెఫినెట్లీగా వస్తుందండి. అందులో మనం ఏన్షియంట్ హిస్టరీలో ఆల్రెడీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చూసాం. సో మనకి ఏన్షియంట్లో ఆల్రెడీ క్లియర్గా చూసాం కండి బుక్స్ లిస్ట్ కంప్లీట్గా. ఈ విధంగా మీరు నోట్ చేసుకోండి, బుక్స్లో యూజ్ అవుతుంది. నెక్స్ట్ 799th క్వశ్చన్. అబ్దుల్ ఖాదిర్ బదౌని, నయీబ్ ఖాన్ అండ్ షేక్ సుల్తాన్ ఆఫ్ థానేశ్వర్ వర్ ది స్కాలర్స్ ఇన్ విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ మొఘల్ ఎంపరర్స్ కోర్ట్. అబ్దుల్ ఖాదిర్ బదౌని మరియు నయబ్ ఖాన్, షేక్ సుల్తాన్ అనే థానేశ్వర్కి చెందిన ప్రముఖమైన స్కాలర్స్ అనమాట వీరు. ఏ చక్రవర్తి యొక్క ఆస్థానంలో వీరు పండితులుగా ఉండేవారు? థానేశ్వర్ అంటే హర్యానాలో ఉంటుందండి. పుష్యభూతి వంశం వాళ్ళు మొదట్లో థానేశ్వర్ని రాజధానిగా చేసుకొని పరిపాలించేవారు. ఏన్షియంట్ హిస్టరీలో అది మనం చూసాం. కాబట్టి మనకి ముఖ్యంగా ఈ పండితులు స్కాలర్స్ అక్బర్ యొక్క ఆస్థానంలో ఉండేవారండి. మనకు అక్బర్ కూడా కళా పోషకుడు అనమాట, చాలామంది కవుల్ని బాగా పోషించేవాడు. సో అక్బర్ ఆస్థానంకి చెందినవారు. 800th క్వశ్చన్. ఇన్ విచ్ ఇయర్ మొహమ్మద్ గోరీ అటాక్డ్ ఫస్ట్ ఇన్ ఇండియా ఆన్ ముల్తాన్. భారతదేశం పైన మొట్టమొదటిసారిగా మొహమ్మద్ గోరీ చేసిన దండయాత్రలో ముల్తాన్ ప్రాంతం పైన చేయడం జరిగినది. అది ఏ సంవత్సరంలో చేశాడు అని అడుగుతున్నాడు ప్రశ్న. ఏ సంవత్సరంలో? సో క్రీస్తు శకం 1175లో మొట్టమొదటిసారిగా ఘోరీ భారతదేశం పైన దండయాత్ర చేయడం జరిగింది. 1175లో మొదటిసారిగా చేసిన దండయాత్రలో ముల్తాన్ పైన మొదట్లో మొహమ్మద్ గోరీ చేశారండి. అప్పట్లో ముల్తాన్ ప్రాంతం అంతా ఇండియాలో భాగమే. కాబట్టి 1175 AD ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. దీంతో 800 క్వశ్చన్ కంప్లీట్ అయినాయండి. సో ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియోలో మనం ఒక 50 బిట్స్ చూడడం జరిగింది. సో నెక్స్ట్ వీడియోలో మరొక 50 బిట్స్ చూద్దాం. సో తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కంపల్సరీగా షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.